అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉద్యమికులు వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఫస్ట్ నుంచి రాజకీయంగా వచ్చేసి అట్లా 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 డైరెక్ట్ లీడర్ అయిపోయారు. ఇప్పుడు ఉద్యమికులు వస్తే కింద బాగా తెలుస్తుంది, అన్ని కులాలు బాగా తెలుస్తారు. వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళు కాదు కాబట్టి పైన వచ్చారు, పైన ఎమ్మెల్యే అయ్యారు, మినిస్టర్ అయ్యారు, ముఖ్యమంత్రి అయిపోయారు. కింద కష్టాలు ఇంకొంచెం మీకు తెలుసో తెలియదు, వాళ్ళ కులాల వాళ్ళని వాళ్ళే పిలుచుకోవడం దగ్గరికి అలాంటి పరిస్థితి వచ్చింది మా దగ్గర. అదే మాదిగల దగ్గర లేదు. మాదిగా ఒక నాయకుడు వచ్చిందంటే ఆ మినిస్టర్ ఉండి ఎమ్మెల్యే దగ్గర పోయి కూర్చొని అన్నా తమ్మే మాట్లాడతారు. మాదిగ దాంట్లో మాల దాంట్లో అట్లా ఉంది. కానీ ఉపకులాలు లేదు. వాళ్ళ కులాల ఇప్పుడు నేతగాను ఉన్నది. నేతగానులో దాంట్లో కూడా చాలా వెనుకబడి చాలా ఇల్లు లేని వాడు ఉంటాడు. వాళ్ళతో మాట్లాడలేడు వాళ్ళు. మా కడియం సిరి అని ఉన్నాడు, బాగా ఆయన కూడా బాగున్నాడు. ఆయన కింద ఉన్న కులాలు తెలుసు బాగా ఎదుర్కోవడం, కానీ ఆ టైం పరిస్థితి మాట్లాడలేడు. అంటే ఆ లెవెల్ మెయింటైన్ చేస్తారు. కానీ మాల మాదిగా వ్యత్యాసం లేదా? వ్యత్యాసం ఉంటుంది ఇతర కులాలు ఉంది, మాల మాదిగా లేదు. అది ఇప్పుడు ఒక సీఎం కలిపేయాలంటే ఒక 2 నిమిషాలు పోయి ఒక రోజు టైం తీసుకొని బృందా ఒక ఎగ్జామ్ చెప్తున్నా. ఈ వరీకన్నా అయినాక ఎవరు మాలమాడ నుంచి మన ఎవరు వెంకటేశం మన ఏది వినయ మన చెన్నై కాదన్న ఎమ్మెల్యే మన వివేక్ అన్న మాలమానాడు తీసుకుపోయి 50 మంది తీసుకొచ్చి కల్పించిండు సీఎం గారిని. చిన్న ఎగ్జామ్ చెప్తున్నాను. తర్వాత తెల్ల 2 రోజులకు మా మందకృష్ణ ఒక 50 మంది పోయి కలిసిరు. ఉపకులాన్ని గెలిపించిన ఒక నాయకుడు ఉండా, మాదిగ నాయకుండా, మాల నాయకుండా, మా ఉపకుల నాయకుడు ఉన్నా అడుగుతున్నాను. అంటే మాకు దిక్కుమొక్కులే కదా. అంటే దిక్కుమొక్కు లేని వారికి ఏం చేస్తే ఏముంది, మాకేముంది అనుకుంటే ఇక మా పరిస్థితి ఏంది అంటే వాళ్ళ నాయకులు వచ్చి వాళ్ళని కల్పిస్తారు, వాళ్ళ మాదిగ నాయకులు వచ్చి మాదిగ కల్పిస్తారు, మాల నాయకులు వచ్చి మాల కల్పిస్తే ఉపకుల నాయకులు ఉన్నా మాకు కల్పిస్తలేరు, దగ్గర అనిస్తలేరు. అది పరిస్థితి. ఇది ఎట్లా వర్గీకరణ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత మందకృష్ణ అనేక రకాల ప్రెస్ మీట్లు అనేక ప్రోగ్రాంలు చేస్తున్నాడు కదా. వాళ్ళ మిగతా మీలాంటి ఉపకులాలను కలుపుకొని చేస్తున్నాడా, ఏకంగా ఒకటే చేస్తుండు? వాళ్ళ మాదిగ కులాలను చూస్తున్నాడు, కొంతమందిని మేధావర్గాన్ని చూస్తున్నారు. ఈ మేధావర్గం అనే వాళ్ళు కూడా ఎవరు తెలంగాణ విఠలన్న కానీ పృథ్వీరాజ్ అన్న కానీ మందకృష్ణ అన్నతోటి ఈ వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఎన్నడన్న ఫోన్లో మాట్లాడారా? డైరెక్ట్ ఆయనతో కలిసిన, నేను కలిస్తే అదే మాట చెప్పి నేను చెప్తాను కదా. కలిసిన మళ్ళీ కలవాలనుకుంటున్నాను. నేనే కాదు, వాళ్ళు ఫిబ్రవరిలో ఒక ప్రోగ్రామ్ పెట్టిర్రు 1000 గొంతులు 1,00,000 డప్పులని. దానికి మీ కులాలకు ఆహ్వానం ఉందా? ఇంతవరకు చెప్పలేదు. మేము కూడా పిలిచినా పిలవకున్నా మా పెద్ద దిక్కు ఆయన. ఇప్పుడు ఎందుకంటే మా అన్న అబ్బాయి ఆయన కొట్లాడే దమ్ము అంటే మా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు పెద్దగా ఒక మాట అన్న చేసినా అది ఉంటుంది కాబట్టి ప్రేమతో పోయి మళ్ళీ అన్న మా పరిస్థితి అడుగుతాం మేము. కృష్ణన్నకి మిగతా కులాల పట్ల ఏమాత్రం ప్రేమ ఉందో నేను స్వయంగా ప్రజలకు చూపించాలనుకుంటున్నా. కృష్ణన్న నెంబర్ కానీ సౌలు గారి నెంబర్ కానీ మీ దగ్గర ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి కృష్ణన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా మీరు? తప్పనిసరి చేస్తాం. ఒక్కసారి చేయండి. అంటే మీ కులాల పట్ల వారికి ఏమాత్రం గౌరవ అభిమానం ఉందనేది స్వయంగా ప్రజలకు చూపించినట్టయితే ఓకే. లేపుతాడా కృష్ణన్న మీరు ఎప్పుడు చేసినా? తమది చెప్తుండే, ఈ మధ్యలో చెప్తాడు అంటే మాట్లాడుతుండే. మందకృష్ణగా చేస్తున్నా. రైట్. వ్యవహారశీల్లో మార్పు వచ్చిందా? వచ్చింది. చెప్పండి. నేను సిగ్నేచర్ ఛానల్లో ఇంటర్వ్యూలో లైవ్లో ఉన్నా, రింగ్ అవుతుంది. మీరు చేసే ఉద్యమాలలో మాకు కూడా పాల్పంచుకో. లేపడిగా అది పరిస్థితి. మాకు మాకు దిక్కు ఎవరికి రెస్పాన్స్ ఉండదంటారా? ఉండదు అన్నాను, ఇప్పటికీ ఉంటుంది. అందుకే ఆయన మాకు అంత పిచ్చి ప్రేమ ఆయన మీద. ఎందుకంటే మమ్మల్ని ఫస్ట్ నుంచి పట్టుకొని నడిపించాడు కాబట్టి మమ్మల్ని దూరం చేసుకున్నా మేము దూరం చేసుకోమని. ఎందుకంటే మమ్మల్ని పంచికి చెడ్డకు అంటే కులాల మీద ఎట్లా నడపాలనేది చూసి నేర్చుకుంది ఆయనతో మేము. ఈ రోజు కులాల గురించి మాట్లాడుతుంటే నాకు మందకృష్ణ మెయిన్. ఆయన చెప్పినట్టుగా అంటే ఆయన చూసి నేర్చుకొని నేను ఈ కులాల గురించి మాట్లాడుతున్నా, కులం చెప్పుకుంటున్నా. ఈరోజు నా బుడగ జంగము నా కులం చెప్పుకుంటున్నా. అంతకుముందు కులాలు చెప్పుకునే వాళ్ళం కాదు. మా 57 కులాలు కూడా ఆ పరిస్థితి లేవు. బుడగంజంగా చెప్పబోతుండే, మాస్టర్ అని చెప్పబోతుండే, డెక్కలని చెప్పబోతుండే. అంటే ఇంకా దూరం చేసేవాళ్ళు కదా. సమాజం దూరం ఉన్న వాళ్ళు ఇంకా దూరం చేయాలని చెప్పుకునే పరిస్థితిలో ఆయన వచ్చిన తర్వాత మేము మా ధైర్యం చెప్పుకుంటున్నాం. అరే మా కులం మీద అని చెప్పుకున్నాం. ఈ రోజు కూడా నేను 10 సార్లు ఎక్కడ చెప్పినా నీ కులం మీద అంటే బుడగజంగం చెప్తా, బుడగజంగం మా కులం చెప్తా, ఏటీవీలో చెప్పినా చెప్తా. సరే రాజలింగం అన్న, ఏబిసిడి వర్గీకరణలో మందకృష్ణ గారి సలహాలు సూచనలు లేదా వారి ఆశీస్సులు మీ కులాల పట్ల ఉన్నా లేకున్నా వర్గీకరణ జరిగితే మా కొంతవరకన్నా మేలు జరుగుతుందని మీలాంటి 57 కులాలు భావిస్తున్నాయంటే? తప్పనిసరి భావిస్తున్నాయి. వరీకరణ కావాలి. వరీకరణ అయితే వాస్తవానికి
57 కులాలు న్యాయం దొరుకుతుంది. ఎందుకంటే 2000 నుంచి 2004 దాకా వరీకరణ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కొన్ని మా ఉపకులాలు కూడా అభివృద్ధి చెందినాయి. దానికి మందకృష్ణ చెందినాయి. మందకృష్ణ పోరాడిండు, చేసిండు, వచ్చినాయి. ఇప్పుడు కూడా వరీకరణ అయితే మా ఉద్యోగాలు కొన్ని వస్తాయి. మా ఉపకులాల వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి, విద్యలు పోతాం, అన్ని రకాలు పోతాము. వరీకరణ కాకపోతే అన్యాయం జరుగుతాం మేము. మాకు వరీకరణ కాకపోతే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా మాకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్న 15% ఎవరు సరిపోతలేదు. నేను ఏమంటున్నావు అంటే ఉపకులాల తరపున కానీ మీ టీవీ ద్వారా సుమారు 20% పెంచాలి. అది మీ ప్రధాన డిమాండ్. మా ప్రధాన డిమాండ్ 20% పెంచాలి. మాకు 8% ఇవ్వాలి. తచ్చిపోయి వాళ్ళు తీసుకొని ఇప్పుడు ఇంకోటి ఎస్సీ బిలో 19 కులాలు ఉంటాయండి. దాంట్లో 19 కులాల్లో కలిపి 7% ఇచ్చారు. మాలా ఇచ్చారు, 6% ఇచ్చారు. ఇప్పుడు 19 కులాలు తీసేసి 7% తీసుకోవచ్చు కదా ఈ మాదిగలు. ఇప్పుడు మాలలు తీసుకున్న దాంట్లో 6% చేసి వాళ్ళు 6% మొత్తం 6% తీసుకోవచ్చు కదా. తత్ముగా ఇంకో కొన్ని పెంచి మాకు ఇవ్వచ్చు కదా పెంచి. లేకపోతే ఫస్ట్ 15% అయినా అనుకుందాం. మీ దానికి ఒక 2 ఇవ్వండి మాకు. చేస్తే మాకు మేలు జరుగుతుంది కదా. మాకు ఇంకోటి రాజకీయం కదా. మేము రాజకీయం కూడా అడుగుతున్నాము. ఇప్పుడు రాజకీయం అంతా మీ మాల మాదిగలు చేస్తారు కదా. రాజకీయం మీరు చేయొద్దా? ఉపకులాలు చేయొద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రాజకీయం చేతులు ఉంటేనే కులాలు అభివృద్ధి చెందాయి అన్నాడు. తన కులం అభివృద్ధి చెందాలంటే ఒక రాజకీయం కావాలి, ఒక ఎమ్మెల్యేనో ఎంపీ కావాలి. మాకు కావాలంటే మా దాంట్లో కావాలంటే మా రాజకీయం మాకు కూడా కావాలి కదా. మాకు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళు కూడా ఇవ్వాలి కదా. పార్టీలు కూడా 2 కులాలకే చేస్తున్నాయి, మాల మాదికి ఇస్తున్నాయి. ఉపకులాలు కూడా ఇవ్వమంటారు మేము. ఉపకులాలకు ఇవ్వాలి. మిగిలిన కులాలు కూడా రాజకీయాల్లో రావడానికి సమృద్ధిగా ఉన్నారా? ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మా మాధవన్ గంగాధరే ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలంటారు మేము. ఇప్పుడు నిజామాబాద్ ఈ 4 నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, ఇదేది మెదకు, ఈ 4 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ పడుతున్నాడు. సంచార జాతి, బుడగజంగం బిడ్డ వాళ్ళకు ఇవ్వాలి కదా. చదువుకున్నాడు కదా, సమాజం తెలుస్తుంది కదా. ఇప్పుడు పార్టీలు కూడా దిక్కు చూస్తే కదా. అరే ఒక బుడగజంగంకి ఒక సంచార జాతికి ఇచ్చిరు అని చెప్తారు కదా. వాళ్ళు ప్రజలు కూడా వీళ్ళు కూడా అని తెలియాలని చెప్తున్నారు. అలాగే నేను ఇక్కడ ఉన్న రాహుల్ గాంధీ, అక్కడ ఉన్న పెద్దలు రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే కానీ, అలాగే జనరల్ సెక్రటరీ ఈయన కేసీ వేణుగోపాల్ గారు కానీ, అలాగే మా ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రికి, మళ్ళా ప్రతి ఒక్కరికి నీకు కోరేది ఒకటే. ఉపకులాల తరపున సంచారయాతి అయిన బిడ్డ మధ్యన గంగాధర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వండి, పార్టీ డిక్లేర్ చేయండి. మీ ఉపకులాల తరపున మేము ప్రతి ఒక్క కడుపులో తలబడి గెలిపించుకుంటాం. మా వారిని తీసుకొచ్చి మళ్ళీ మేము కూడా కొంత మేలు చేసినట్టు, మా వర్గానికి కూడా కొంత మేలు చేసినట్టు ఉంటుంది. అన్న, ఇదే నా స్థానంలో ఒక మందకృష్ణ అన్న కానీ, లేదంటే ఒక మాల సామాజిక వర్గం పెద్ద నాయకులు వివేక్ లాంటి వాళ్ళు కూర్చుంటే మిగిలిన 57 ఉపకులాల ప్రతినిధిగా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఏమన్నా అంటే ఒకటి చెప్తా, మీ దండం పెట్టి చెప్తా. ఏం చెప్తా అన్న, మేము కన్నా 100 రెట్లు పాతలో ఉన్న కులాలు మావి. మీరు అన్ని రకాలుగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అన్ని రకాలుగా అయినరు. ప్రధాన అది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దాకా పోయి ఆగిన వాళ్ళు మీరు. ఈ రోజుకు తిండి లేని కులాలు, ఇల్లు లేని కులాలు, పూట గడవని కులాలు, ఈ రోజు సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే చదువుకుని లేని కులాలు, పూట గడవని కులాలు, ఈ పండుకోవడానికి 3 వంకల గుడిసె వేసుకుంటే అందులో ఎండగొడుతూ వానవర్ తడిసే కులాలు మావి. కానీ ఆ కులాలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా. మీరు మాకన్నా ఎక్కువ తిన్నారు, మీ ఇద్దరు తిన్నారు. మీ దానికి అవసరం పడితే 2% మాకు ఎక్కువ ఇవ్వండి, ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి. మీ తమ్ముళ్ళు అనుకుంటాం మేము, మా పెద్దలు కాబట్టి, మీరు మా అన్నలు, మా పెద్దలు కాబట్టి, మీ చిన్నోళ్ళం కాబట్టి, మేము అన్ని కులాల కంటే, మీ కులాల కంటే ఎస్సీలు అంటేనే చాలా దూరం పెడతారు అగ్రవర్ణాలు. అంతకన్నా ఇంకా మీకన్నా ఇంకోటాం కదా. మీకు ఎవరున్నారు మాకు? ఇప్పుడు ఎందుకంటే ఇద్దరిని ఎందుకు అడుగుతున్నాము? మాకన్నా చదువులో, జ్ఞానంలో ఎమ్మెల్యేలు, మినిస్టర్ ఉన్నారు కాబట్టి మాకు మీరు చెప్తే ప్రభుత్వాలు వింటాయి. మీరు ఇన్ని ఎవరు చెప్పినా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వింటుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం వింటుంది. మీరు చెప్పి మాకు ఇప్పారని చెప్పి కోరుతావాలి. రైట్ రాజలింగం అన్న, మీరు ఏదైతే 57 ఉపకులాల ప్రతినిధిగా మీరు వారిని కోరిన తీరు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, చాలా ప్రశంసానికి గురి చేసింది. వ్యక్తిగతంగా భవిష్యత్తులో మీ 57 ఉపకులాల ప్రతినిధిగా ఎటువంటి కార్యాచరణలు తీసుకున్నా మేమంతా మీ వెంటున్నామని చెప్పి ఈ వేదికగా తెలుసుకుంటూ అడగంగానే మీ అమూల్యమైన సమయం మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు అన్న. మాకు కూడా తీసుకొచ్చి ఈ ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్న లోకానికి వెలుగు తీసుకొచ్చేందుకు 57 కుల తరపున మీకు వందలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.